హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనమైతే టాబ్యులర్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేసామో అయితే నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనమైతే ఒక సమ్మరీ రిపోర్ట్, మ్యాట్రిక్స్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాము. ఈ వీడియోలో మనం వచ్చి మ్యాట్రిక్స్ సమ్మరీ రిపోర్ట్ గురించి అయితే చూద్దామండి. ఓకేనా? అది ఎలా క్రియేట్ చేయాలో సేమ్ మనం రిపోర్ట్స్కి వెళ్దాం అనుకోండి. సేమ్ మనం ఇక్కడ ఇంకొకటి మీకొకటి చెప్పాలి. ఇప్పుడు ఇది నేను లాస్ట్ వీడియోలో నేనైతే స్టాండర్డ్ రిపోర్ట్‌కి అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనము ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ నుంచి ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే ఎలా రన్ చేయాలో అయితే చూద్దామండి. ఓకేనా? ఇక్కడ న్యూ రిపోర్ట్ అయితే క్లిక్ చేస్తాను. న్యూ రిపోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ పేషెన్స్ కదా! పేషెన్స్ అయితే క్లిక్ చేస్తాం. వస్తుందా? రాలేదు. ఎందుకు రాలేదు? రీజన్ ఏందంటే నేను మీకు కొన్ని చెప్పాను. ఏమన్నా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే మనము నెక్స్ట్ చేస్తాము ఇన్ ఫ్యూచర్స్‌లో అని. అది ఎలా అయితే చెప్తానండి. ఎందుకు చూడండి, ఇక్కడ ఆల్ రిపోర్ట్స్‌లో వెళ్ళి ఇక్కడ నేను న్యూ రిపోర్ట్ క్లిక్ చేస్తే అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్ రావాలి కదా! చూడండి, ఆల్ కొడితే రావాలి కదా! ఎందుకు మనకి పేషెన్స్ మాత్రం రాలేదు అంటే చూడండి, పేషెన్స్ క్లిక్ చేస్తే రాలేదు. ఎందుకంటే మనము పేషెన్స్ ఆబ్జెక్ట్‌లో మనము అలో రిపోర్ట్ మీకు ఐడియా ఉందో లేదో, అలో రిపోర్ట్ మనమైతే ఎనేబుల్ అయితే చేయలేదు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. అందువల్లే ఇక్కడ మనకి అది చూపించటం లేదు. చూసినారా? ఇక్కడ వెళ్ళినారంటే ఆబ్జెక్ట్ మేనేజర్‌కి వెళ్ళి పేషెంట్ ఆబ్జెక్ట్‌కి వెళ్ళినారనుకోండి, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ వెళ్తే ఇక్కడ చూడండి, అలో రిపోర్ట్స్, అలో యాక్టివిటీస్ చూసినారా? ఇది ఎనేబుల్ అయితే చేయలేదు మనం. ఇది ఎనేబుల్ చేసి సేవ్ చేసామనుకోండి, మనకు ఈ పేషెంట్ ఆబ్జెక్ట్‌కి రిపోర్ట్ యాక్సెస్ అయితే వస్తది. ఒకసారి మీకు తెలుసు కదా! ఏమన్నా చేంజెస్ బ్యాక్‌గ్రౌండ్ చేసామనుకోండి, ఇక్కడ మనమైతే రిఫ్రెష్ అయితే చేయాలండి. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు క్లిక్ చేయండి ఆల్ రిపోర్ట్స్, న్యూ రిపోర్ట్. ఇది సరే వస్తూనే ఉంది. ఇప్పుడు క్లిక్ చేశారంటే పేషెంట్స్ చూసినారా? పేషెంట్ హిస్టరీ, యాక్టివిటీస్ విత్ పేషెంట్ వచ్చిందా? పేషెంట్ హిస్టరీ చూసినారా? ఇది స్టాండర్డ్‌గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని మనమైతే రిపోర్ట్‌ని అయితే క్రియేట్ చేసి చూడండి, ఆటోమేటిక్‌గా వచ్చేసిందా లేదా? ఇదన్నీ ఎందుకు వచ్చింది? మన ఆల్ టైము, ఆల్ పేషెంట్స్ అయితే ఇచ్చాము. ఓకేనా? ఇప్పుడు మన మ్యాట్రిక్స్ రిపోర్ట్ లాస్ట్ వీడియోలో మనమైతే ఇది టాబ్యులర్ ఫార్మాట్‌గానే ఉంది. ఇప్పుడు నాకు మ్యాట్రిక్స్ అంటే మనం ఇక్కడ గ్రూప్ బై రోస్ వన్స్ మీరు ఎనేబుల్ చేస్తే మీకైతే కొన్ని ఇదైతే వస్తది. చూడండి, చూసినారా? ఇక్కడ రో కౌంట్స్, డీటెయిల్ రోస్, సబ్ టోటల్స్, గ్రాండ్ టోటల్స్ అని ఇవన్నీ వస్తది. దీనిని మనమైతే సమ్మరీ రిపోర్ట్, మనకి ఏమన్నా ఫార్ములాస్ చేయాలన్నా, ఇది చేయాలన్నా, ఇక్కడ మనం ఏది యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ నాకు పేషెంట్స్ నేమ్, ఇక్కడ పేరెంట్ వచ్చి ఆధార్ కార్డ్‌తో నాకు ఇదైతే చేస్తాను మ్యాట్రిక్స్ రిపోర్ట్. చూడండి ఎన్ని కౌంట్ ఉంటది. 2 రిపోర్ట్స్ ఇలా అయితే వస్తది. సమ్మరీ డీటెయిల్ రోస్ కావాలా? లేదు. వద్దు. గ్రాండ్ టోటల్ కావాలా? లేదు. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. స్టాక్డ్ సమ్మరీ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకైతే ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దీనిని మనము సమ్మరీ రిపోర్ట్ అంటారు. గ్రూప్ ఎనేబుల్డ్ బై అంటే రోస్ గ్రూప్ ఎనేబుల్డ్ ఉంటే దాన్ని సమ్మరీ కానీ మ్యాట్రిక్స్ రిపోర్ట్ అని అంటారు. ఇంకొకటి దీంట్లో ఆప్షన్ ఏంటంటే మనము క్రాస్ ఫిల్టర్ ఆబ్జెక్ట్ కూడా చేసుకోవచ్చు. క్రాస్ ఫిల్టరింగ్స్ చూడండి, ఇంతకుముందు మీరు చూస్తుంటే నేను మీకు చూపిస్తాను. దీంట్లో టాబ్యులర్ రిపోర్ట్‌లో ఇవన్నీ ఎనేబుల్ అవ్వదు. ఓన్లీ మనకి ఫిల్టర్ మాత్రమే, ఈ ఆప్షనే ఎనేబుల్ అవ్వలేదు. ఒక నిమిషం మీకు ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. న్యూ అకౌంట్స్ రిపోర్ట్ కదా! మై ఫోల్డర్ ఇదే. చూసారనుకోండి, నేను వెళ్తాను చూడండి. ఇక్కడ మీరు ఫిల్టర్స్‌లో వెళ్ళినారనుకోండి. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ క్రాస్ ఫిల్టర్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి. ఓకే. ఇది మ్యాట్రిక్స్. ఓకే. క్రాస్ ఫిల్టర్స్ అవైలబుల్. సారీ, ఓన్లీ మీకు చెప్పాల్సింది నేను వేరేది. ఇప్పుడు చూసినారనుకోండి, ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏందంటే, మనము దీనిని యూజ్ చేసుకొని మనమైతే చార్ట్‌ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. చార్ట్‌ని పిక్సెల్ చూడండి, ఇక్కడ యాడ్ చార్ట్ అని వచ్చిందా?
ఇక్కడ చూడండి, ఇక్కడైతే రాదు. ట్యాబ్యులర్ రిపోర్ట్‌లో మనకైతే రాదు. యాడ్ చార్ట్ అయితే డిసేబుల్ అయి ఉంటది. ఇక్కడ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మనము రోస్‌లో మనం ఏదైనా ఫీల్డ్‌ని గాని, కాలమ్ మీకు తగినట్టు మీ రిక్వైర్మెంట్ తగినట్టు మీరు యాడ్ చేస్తే ఇక్కడ ఈ చార్ట్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఎందుకు ఇక్కడ చార్ట్ ఎనేబుల్ అవుతుందంటే ఇక్కడ చూసినారనుకోండి, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యూ పేషెంట్ హిస్టరీ అని కొట్టి నేను నా మై ఫోల్డర్‌లో నేను చూస్ చేసుకుంటా. సేవ్ చేసుకుంటా. ఇక్కడ మనకి యాడ్ చార్ట్ అనే వస్తది. యాడ్ చార్ట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, చూడండి మనకి ఇక్కడ మనకి ఏ విధంగా ఏ చార్ట్ కావాలి, కాలమ్ బార్ చార్టా, కాలమ్ చార్టా, స్టాక్డ్ బారా, స్టాక్డ్ కాలమా, లైన్ చార్టా, లేదంటే డోనట్ చార్టా, లేదంటే ఫనల్లా, స్కాటర్ ప్లాటా, ఇలా అని కొన్ని చార్ట్ టైటిల్స్ ఇవన్నీ షో వాల్యూస్, షో పర్సెంటేజెస్, ఇలా షో లెజెండ్ వాల్యూస్, షో రిపోర్ట్ వాల్యూస్ ఇవన్నీ మనమైతే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి షో అయితే వస్తది. బేస్డ్ ఆన్ దట్ ఇది. ఇవన్నీ రియల్ టైమ్‌గా బిజినెస్ యూజ్ కేసెస్, బిజినెస్ మేనేజ్మెంట్ అయితే చూసుకుంటారండి. క్రియేట్ చేసి ఇవ్వమంటారు. మనం దానికి తగినట్టు మనమైతే క్రియేట్ చేస్తాం. ఓకేనా? దీనిని మనము చూడండి, దీనిని మనం సమ్మరీ అని మ్యాట్రిక్స్ అని అంటారండి. మ్యాట్రిక్స్ రిపోర్ట్ ఇదే. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి, గ్రాండ్ టోటల్, రో కౌంట్స్ ఇదేని ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతాయి. బట్ ఇక్కడ చూడండి మీరు అదే దీంట్లో అయితే నార్మల్ ఏమైతే ఎనేబుల్ అవ్వదు. ఓకేనా? మీకైతే హోప్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఒక జాయింట్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దామండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.